వెల్కమ్ టు అల్కాపురి నిధి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ గురించి ఒక చిన్న వీడియో చేస్తున్నాను. ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది డిజైన్ చేసిందే రీటైల్ ఇన్వెస్టర్ కోసం. అంటే మీరు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసి ఇస్తారు. మీకు లార్జ్ క్యాప్ కావాలంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ కావాలంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అంటే స్మాల్ క్యాప్, స్మాల్ లార్జ్ కావాలంటే స్మాల్ లార్జ్, స్మాల్ మిడ్ కావాలంటే స్మాల్ మిడ్, అన్ని కలిపి కావాలంటే అన్ని కలిపి, మల్టీ డెప్ట్ కూడా కావాలంటే ఫ్లెక్సీ, ఇలా మీకు ఎలా కావాలంటే అలా ఒక రీటైల్ ఇన్వెస్టర్ కి ఎలా కావాలంటే అలా డిజైన్ చేసి ఇస్తారు ఈ మ్యూచువల్ ఫండ్స్. కానీ ఈ మ్యూచువల్ ఫండ్ లో సెబీ చెప్పే ఒక మాట ఉంది, మీకు అందరికీ తెలిసిన మాటే అది. సో ప్రతి మ్యూచువల్ ఫండ్ స్కీమ్ వెనకాల లాస్ట్ లో ఒక చిన్న లైన్ లో రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది? మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న ఒకే ఒక్క రిస్క్, ఏం రిస్క్ అది? మార్కెట్ రిస్క్. ఈ మార్కెట్ రిస్క్ మీద ఉండే భయాన్ని మీరు పోగొట్టుకున్నారనుకోండి, ఇంతకన్నా బెస్ట్ ప్రోడక్ట్ మీకు ఎక్కడ దొరకదు. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, మ్యూచువల్ ఫండ్ లో ఒకే ఒక్క రిస్క్ ఉంటుంది, అది మార్కెట్ రిస్క్. ఆ మార్కెట్ రిస్క్ అంటే భయం పోయిందనుకోండి, ఇంతకన్నా బెస్ట్ ప్రోడక్ట్ మీకు ఎక్కడ దొరకదు. ఆ మార్కెట్ రిస్క్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో మార్కెట్ రిస్క్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సిస్టమాటిక్ రిస్క్. ఓకే, సో మార్కెట్ రిస్క్ ని సిస్టమాటిక్ రిస్క్ అని కూడా అంటారు. సిస్టమాటిక్ రిస్క్ కెనాట్ బి డైవర్సిఫైడ్. ఓకే, సిస్టమాటిక్ రిస్క్ అనేది డైవర్సిఫై చేయలేము. అందుకనే సెబీ మనకొక డిస్క్లైమర్ ఇచ్చింది, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ అని. మార్కెట్ రిస్క్ ని మనం డైవర్సిఫై చేయలేం కాబట్టి ఆ డిస్క్లైమర్ ఇచ్చింది. లేకపోతే దీంట్లో వేరే ఏ రిస్క్ మీకు కనపడదు. ఓకే, అసలు ఈ సిస్టమాటిక్ రిస్క్ అంటే ఏంటి? దీన్ని మనం ఎందుకు డైవర్సిఫై చేయలేము? ఓకే, ఈ ఒక్క రిస్క్ గురించి మాత్రమే మ్యూచువల్ ఫండ్ లో ఎందుకు సెబీ డిస్క్లైమర్ ఇచ్చిందో మనం ఒకసారి చూద్దాం. అసలు ఈ సిస్టమాటిక్ రిస్క్ అంటే ఏంటో ఒకసారి తెలుసుకున్నామంటే, దాని గురించి మనం భయం పోగొట్టుకున్నామంటే, ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్ ఈజ్ ది బెస్ట్ ప్రోడక్ట్. సో ఏదైతే మ్యాక్రో లెవెల్లో, మ్యాక్రో ఎకనామిక్ లెవెల్లో మన ఇండియాని ఇంపాక్ట్ చేస్తాయో వాటి వల్ల మనకు రిస్క్ ఉంటుంది. లైక్ జీడిపి, ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్ రేట్, ఇంట్రెస్ట్ రేట్, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్స్ అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. సో మేజర్ గా ఈ 5 వచ్చేసి మన మ్యాక్రో లెవెల్ ఎకనామిక్ ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, మొన్న గ్లోబల్ ఈవెంట్ లో వార్ అండ్ పాండమిక్, ఆయిల్ ప్రైస్ ఇంపాక్ట్ ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ ఏ లెవెల్లో జరిగాయి? మ్యాక్రో ఎకనామిక్ లెవెల్. అంటే వార్ రావడం వల్ల మనకు ఇంపోర్ట్స్ తగ్గింది, ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గిపోయాయి. సో ఇది మ్యాక్రో ఎకనామిక్ లెవెల్, అంటే ఇండియా లెవెల్లో జరిగింది. సో దీన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. దీని వల్ల వచ్చే ఇంపాక్ట్ మార్కెట్ లో మీరేం చేసినా కూడా డైవర్సిఫై చేయలేరు. అందుకే సెబీ సిస్టమాటిక్ రిస్క్ కెనాట్ బి డైవర్సిఫైడ్ అని చెప్తుంది. దేని వల్ల అయితే ఇండియా ఇంపాక్ట్ అవుతుందో, ఎక్స్టర్నల్ గా కానీ ఇంటర్నల్ గా కానీ, ఇండియా లెవెల్లో, కంట్రీ లెవెల్లో జరిగే ఇంపాక్ట్ వల్ల మనకు మార్కెట్ రిస్క్ వస్తుంది.
ఈ మార్కెట్ రిస్క్ ని మనం డైవర్సిఫై చేయలేము. సో ఇందాక చూసినట్టు ఫర్ ఎగ్జాంపుల్ జీడిపి గ్రోత్ ఉంది, జీడిపి పెరుగుతుంది అనుకోండి, అది మన ఇండియాకి మంచిది. తగ్గితే ప్రాబ్లం. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అనుకోండి, పర్చేసింగ్ పవర్ పడిపోతుంది, అన్నిటి ప్రైస్ పెరిగిపోతుంది. సో అది నెగిటివ్ ఇంపాక్ట్. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగిపోయింది అనుకోండి, జాబ్స్ దొరకవు. సో ఇట్స్ ఎ నెగిటివ్ ఇంపాక్ట్ టు ఇండియా లెవెల్. ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి అనుకోండి, ఇవి పెరుగుతున్నాయి అనుకోండి, ఎవరు కూడా లోన్స్ తీసుకోరు, లోన్స్ తీసుకొని ఇన్వెస్ట్ చేయరు. సో దీనివల్ల బారోయింగ్ పవర్ తగ్గిపోతుంది, అది మన ఇండియాకి నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ ఎప్పుడు కూడా ఎక్కువ ఉండాలి ఇంపోర్ట్స్ కన్నా. సో అలా జరగలేదు అనుకోండి, అది నెగిటివ్ ఇంపాక్ట్. ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఇట్స్ ఎ పాజిటివ్ ఇంపాక్ట్. సో 5 మేజర్ ఇండికేటర్స్ వల్ల మ్యాక్రో ఎకనామిక్స్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వార్ వచ్చింది, అది కంటిన్యూగా వార్ అలాగే ఉంటుందా? ఏదో ఒక రోజు తగ్గిపోతుంది కదా. సో మార్కెట్ రిస్క్ వల్ల కింద పడినా సరే మీరు కన్సిస్టెంట్ గా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ డే ఒక 1 year 2 years తర్వాత మళ్ళీ మీకు CAGR కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారంగా ఇంట్రెస్ట్ అనేది కాంపౌండ్ అవుతూ మీకు ప్రాఫిట్ వస్తుంది. సో అందుకే ఈ యొక్క మార్కెట్ రిస్క్ ని మీరు భయపడకుండా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే గనక మీకు ప్రాఫిట్స్ ఖచ్చితంగా వస్తాయి. ఈసారి వార్ వచ్చింది, నెక్స్ట్ టైం వేరే ఏదన్నా ఇంపాక్ట్ వస్తుంది, .com బబుల్, AI, ఇలా డిఫరెంట్ ఏదో ఒకటి ఇండియా లెవెల్లో ఇంపాక్ట్ చేస్తూనే ఉంటుంది, మార్కెట్ పడుతూనే ఉంటుంది, మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. సో ఈ పడడం గురించి, మార్కెట్ గ్రో అవ్వడం గురించి మీరు మర్చిపోయి కన్సిస్టెంట్ గా ఇన్వెస్ట్ చేస్తే మటుకు మ్యూచువల్ ఫండ్ లో చాలా మంచి రిజల్ట్స్ మీకు వస్తాయి. మీకు మార్కెట్ రిస్క్ గురించి అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకేమన్నా డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్స్ లో రాయండి. సో మీరు కామెంట్స్ చేసి మీరు క్వశ్చన్స్ అడిగితే దాని ప్రకారంగా నేను ఫర్దర్ గా వీడియోస్ చేస్తూ ఉంటాను. ఓకే, జై శ్రీరామ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.